శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కంధము. పూజా విధానము. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఉద్ధవ, క్రియాయోగం అనబడే భగవదారాధనా విధానాన్ని నీవు వినగోరుతున్నావు కనుక చెప్తున్నాను విను. భగవదారాధనము ముఖ్యంగా 3 విధాలు. అవి వైదికము, పాంచరాత్ర తాంత్రికము, ఈ రెండింటి మిశ్రమము అని ఉన్నవి. వైదిక విధానములో గాయత్రి ఉపదేశాన్ని పొందినవారు ఒక ప్రతిమయందు కానీ, ఒక మండపమునందు కానీ, అగ్ని అందు కానీ, సూర్యుని అందు కానీ, జలములో కానీ, హృదయమందు కానీ జగద్గురువైన నేను ఉన్నట్టుగా భావించి కోరికలు లేకుండా ఆరాధించాలి. దంతధావనం, స్నానం ఆచరించాలి. స్నానం చేసేటప్పుడు వైదిక లేదా తాంత్రిక మంత్రాలను ఉచ్చరిస్తూ గంగకు అర్ఘ్యమిచ్చి స్నానం చెయ్యాలి. సంధ్యావందనం చెయ్యాలి. ఆరాధ్య దేవతా ప్రతిమను శిలతో కానీ, కర్రతో కానీ, లోహముతో కానీ చేయించి ప్రతిష్ఠించుకోవాలి. మట్టితో, చందనముతో కూడా చేయించుకోవచ్చును. లేదా సాలగ్రామాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ పెట్టుకోవచ్చును. లేదా హృదయంలోనే దేవతామూర్తిని నిలుపుకొని ఆరాధించవచ్చు. విగ్రహాలు స్థిరంగా ప్రతిష్ఠింపబడినవి, తాత్కాలికంగా పెట్టబడినవి ఉండవచ్చు. తాత్కాలిక ప్రతిమలకు ఆహ్వానము, విసర్జనము చెయ్యాలి. ఆవాహనం చెయ్యగానే ప్రతిమయందు ఆ దైవము ప్రవేశించినట్లు గ్రహించాలి. సాలగ్రామమందు దైవము ఎల్లప్పుడూ ఉంటాడు గనుక ఆవాహనం చేయనవసరం లేదు. మట్టి, ఇసుక, చందనంతో చేయబడిన ప్రతిమలకు, చిత్రపటాలకు అభిషేకము చేయకూడదు. ప్రోక్షణము చేస్తే చాలు. శుభ్రమైన మంచి సామగ్రితో పూజించాలి. హృదయంలోనున్న దేవతను ఆరాధిస్తే పూజా సామగ్రితో పని లేదు. భక్తితో జలం అర్పించినా చాలు. భక్తి లేనిదే ఏమి పెట్టినా, ఎంత పెట్టినా వ్యర్థము. కేవలం ఆ దేవుని యందు ప్రేమ ఉంటే చాలు. పూజా సామగ్రిని చేకూర్చుకొని దర్భాసనం వేసుకుని తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా కానీ ఆరాధ్య విగ్రహానికి ఎదురుగా కూర్చోవాలి. ముందుగా గురువును స్మరించి అంగన్యాస కరన్యాసములను బీజాక్షరాలతో ఆచరించి పవిత్రం చేసుకోవాలి. విగ్రహాన్ని చందన పుష్పాలతో అలంకరించాలి. అర్ఘ్యం, దేవతాహస్తాలను కడిగే జలము. దీనిలో చందనము, పుష్పాలు, అక్షతలు, యవలు, బార్లీ గింజలు, కుసెదర్భలు, నువ్వులు, ఆవాలు, దూర్వాలు, పచ్చిగడ్డి కలుపుతారు. పాద్యము, దేవతా పాదాలను కడిగే జలము. దీనిలో శ్యామక బియ్యము, దూర్వాలు, పద్మపుష్పాలు, విష్ణుక్రాంత పుష్పాలు కలుపుతారు. ఆచమనీయం, దేవతల నోటిని కడిగే జలము. దీనిలో జాజికాయ, లవంగాలు, కంకోలం మొక్కలు కలుపుతారు. కలశముతో జలాన్ని ఉంచి మంత్రాలతో ఆ జలాన్ని పవిత్రం చెయ్యాలి. ఆ జలముతో దేవతా మందిరాన్ని, పూజా ద్రవ్యాలను, తన శిరస్సును ప్రోక్షించాలి. అర్ఘ్యపాద్య ఆచమనీయ జలపాత్రలను నింపి ప్రోక్షించాలి. హృదయాయ నమః అంటూ అర్ఘ్యపాత్రలోనికి, శిరసే స్వాహ అంటూ పాద్యపాత్రలోనికి, శిఖాయై వౌషట్ అంటూ ఆచమనీయ పాత్రలోనికి, గాయత్రీ మంత్రంతో 3 పాత్రలలోనికి మంత్రం పఠించి వినిపించాలి. తరువాత ప్రాణాయామం చెయ్యాలి. హృదయస్థానంలోని పద్మమందు జీవుడు ఉంటాడు. ఉదాత్త స్వరంతో ఉచ్చరింపబడిన ఓంకారముతో జీవుని ధ్యానించాలి. ఆ జీవుడే శరీరమంతా చైతన్య రూపంలో నిండి ఉన్నట్లు భావించి ధ్యానం చెయ్యాలి. ఎలాంటి ఆవరణలు లేని నిర్మల జీవాత్మయే పరమాత్మ అని భావించి పూజించాలి. మానసికమైన ఉపచారాలతో హృదయస్థమైన పరమాత్మను ఆరాధించి ఎదురుగా నిలుపబడిన ప్రతిమయందు భగవానుని ఆవాహనం చెయ్యాలి. ఆయా ముద్రలతోనూ మంత్రాలతోనూ ఆవాహనం చేసి పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము సమర్పించాలి. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనే 4 పాదాలు, త్రిగుణాలు అనే 3 పలకలు గల పీఠాన్ని నిలపాలి. ఆ పీఠముపై విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వ, సత్య, ఈశాన, అనుగ్రహ అనే 9 శక్తులను చుట్టూ స్థాపించాలి.
పీఠ మధ్యములో 8 రేకులతో పద్మాకారంగా మధ్యను మెత్తని కర్ణికతో కేసరాలతో ఒక ఆసనాన్ని ఉంచినట్లుగా భావించాలి. ప్రతిమ వెనుకను గోళాకారంలో అగ్ని, దాని వెనుకను చంద్రుడు, దాని వెనుకను సూర్యబింబము తేజరిల్లుతున్నట్లు భావించాలి. పద్మం మధ్యనున్న కర్ణికపైనున్న ఆసనం మీద భగవానుడు ప్రతిష్ఠింపబడి ఉంటాడు. ఆయనను అర్ఘ్యపాద్యాది ఉపచారాలతో పూజించాలి. తరువాత ఆయన యొక్క హస్తభూషణాలైన సుదర్శన చక్రము, పాంచజన్య శంఖము, కౌమోదకి గద, నందక ఖడ్గము, శార్ంగధనస్సు, నాగలి, రోకలి లాంటి ఆయుధములను, అలంకారాలైన కౌస్తుభమణి, వైజయంతి మాల, శ్రీవత్స చిహ్నము మొదలైన వాటిని పూజించాలి. తరువాత అష్టపార్షదులైన నంద, సునంద, ప్రచండ, చండ, మహాబల, బల, కుముదేక్షణులను స్వామి చుట్టూ నిల్చున్నట్లు భావించి పూజించాలి. స్వామి వైపు చూస్తూ నిల్చుని ఉండే గరుత్మంతుని పూజించాలి. తరువాత దుర్గా, గణేశ, వ్యాస, విశ్వక్సేనులు స్వామి యొక్క 4 వైపులా ఉన్నట్లు పూజించాలి. స్వామికి కుడివైపుగా నిజ గురువు నిల్చున్నట్లుగా భావించి పూజించాలి. అష్టదిక్పాలకులైన ఇంద్రుని తూర్పునను, అగ్నిని ఆగ్నేయ దిశలోను, యముని దక్షిణంలోను, నిరుతిని నైరుతిలోను, వరుణుని పశ్చిమాన, వాయువును వాయవ్య దిశలోను, కుబేరుని ఉత్తరాన, ఈశానుని ఈశాన్యంలోనూ స్థాపించి పూజించాలి. పరిమళ మంత్రజలాలతో భగవానునకు స్నానం చేయించాలి. స్నాన సమయంలో సువర్ణ ఘర్మం అనబడే అనువాకాన్ని, పురుష సూక్తాన్ని, మహాపురుష విద్యను పఠించాలి. ఇంద్రో మహాశోణే మొదలైన రుక్కులను చదవాలి. తరువాత వస్త్రము, ఉపవీతము, ఆభరణాలు సమర్పించాలి. తులసి దళాలు, పుష్పమాలలు, చందనాది సుగంధ ద్రవ్యాలు భక్తితో అర్పించాలి. తరువాత అర్ఘ్య, పాద్య, ఆచమనీయ ధూపదీప నైవేద్యాలను ప్రేమతో నర్పించాలి. ఆయా పర్వదినాల్లో పంచామృత స్నానం చేయించాలి. ప్రతిరోజు కానీ పర్వదినాల్లో కానీ పాయసము, నెయ్యి, ఆవు పాలు, భక్ష్యాలు, పప్పు, పెరుగు మొదలైనవి ప్రీతితో నైవేద్యం చేయాలి. ఏకాదశి, పౌర్ణమి మొదలైన పుణ్యదినాలలో అధికంగా అన్నాదులను నివేదించి పంచిపెట్టాలి. నృత్య, గీత, సంకీర్తనలను చెయ్యాలి. అగ్నిని ఆరాధించేటప్పుడు శాస్త్రోక్తముగా కుండము, వేదిక, గర్తము ఏర్పాటు చేసి అగ్నిని పెట్టి ప్రజ్వలింపచేసి ప్రోక్షణం చెయ్యాలి. అగ్ని మధ్యస్థంగా బంగారు కాంతులతోనూ శంఖచక్ర గదా పద్మధారి అయి కిరీట కుండల భుజకీర్తులు, కౌస్తుభ, వైజయంతి, పట్టు పీతాంబరధారి అయి ప్రకాశించే భగవానుని ధ్యానించాలి. సమిధులను నేతితో తడిపి హవిస్సులను అర్పించాలి. ప్రజాపతయే స్వాహ, ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ అంటూ హోమం చెయ్యాలి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని స్వాహాతోనూ, పురుష సూక్తాన్ని పఠిస్తూ నేతితో హోమం చెయ్యాలి. తరువాత అగ్నిని స్విష్టకృతే స్వాహ అంటూ పూజించాలి. తరువాత పీఠదేవతలకు, అంగదేవతలకు, ఆవరణ దేవతలకు, వస్త్రాలకు, ఆభరణాలకు, పార్షదులకు ఆరాధన చెయ్యాలి. తరువాత మూలమంత్రమైన ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చెయ్యాలి. భగవంతునకు ఆచమనీయం సమర్పించి ఆసనం పైన ఆసీనునిగా చేసి విశ్వక్సేనునకు ఆచమనీయం చేయించి భగవన్నివేదితమైన పదార్థాన్ని ఇవ్వాలి. తరువాత స్వామికి కర్పూర తాంబూలాన్నిచ్చి పుష్పాంజలి సమర్పించి అనంతరం నృత్యగానాదులను దర్శింపచేయాలి. భగవత్కథలను చెప్పి వినిపించాలి. మంత్రాలతో స్తుతించాలి. పరమేశ్వరుడు ప్రీతి చెందుగాక, ఈ సంసార సాగరములోని కామక్రోధాదులైన ఘోర మకరాల నుండి నన్ను రక్షించుగాక అని ప్రార్థించి స్వామి పాదాల చెంతనున్న పుష్పాన్ని నా ప్రసాదంగా గ్రహించి శిరస్సున ధరించాలి. తాత్కాలికమైన విగ్రహాల నుండి ఆవాహన చేయబడిన శక్తిని ఉపసంహరించుకొని హృదయ కమలంలోనికి తీసుకోవాలి. విగ్రహాలను నదిలోనో తటాకంలోనో విసర్జించాలి. జీవుడు ఈశ్వరుడు ఒకడే అని గ్రహించాలి.
భగవద్భక్తుడు భగవంతుని తన హృదయమందు సర్వభూతాలయందు గుర్తించి ఆరాధించాలి. ధనవంతులు మందిరాలను నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి నిత్య పూజలు ఉత్సవాలు జరిపిస్తూ ఉండాలి. ఆలయ నిర్వహణకు ఆదాయం వచ్చే ఆస్తులను సమర్పించాలి. ఈ విధంగా భగవానుని ఆరాధించేవారే కాకుండా వారి దివ్య కార్యక్రమాల్లో సహాయం చేసిన వారంతా భగవానునితో ఐక్యమవుతారు అని శ్రీ భగవానుడు చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.